దళిత బీసీ ఆదివాసుల మీద జరిగినటువంటి దాడిగా ఈరోజు వనపర్తిలో ఉన్నటువంటి సామాజిక గృహ కలిగినటువంటి నాయకులందరం కూడా భావించాల్సిన తరుణం ఆసన్నమైందని తెలియజేస్తూ, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజాస్వామికవాదులందరూ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారంగా దళిత బీసీల జనాభా ఎంతనో ఈ రాష్ట్రంలో దేశంలో జనాభాకు అనుగుణంగా జనాభా దామాష ప్రకారంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ల మూలంగా ఈరోజు రాజకీయ రిజర్వేషన్లు కావాలి. ఆ రకమైనటువంటి రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలుపరచాలని కంకణం కట్టినటువంటి బహుజన నాయకుడు ఎమ్మెల్సీ తీర్మానం ఈరోజు ఢిల్లీలో బహుజనుల యొక్క గొంతైనటువంటి తీర్మానం మీద ఈరోజు ఎమ్మెల్సీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దళిత బీసీలను 10 సంవత్సరాలు కుక్కల్లాగా చూసిన మీరు ఈరోజు ఏదో మా నాయకుడు దళిత బహుజనుల గురించి ఈ ఇతర కులాల గురించి వెనుకబడిన కులాల గురించి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీగా గెలిచి దళిత బహుజనుల హక్కుల కోసం శాసన మండలిలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అధికార కాంగ్రెస్ లో ఉంటూ అధికార కాంగ్రెస్ పార్టీ మీద దళిత బహుజనులకు అన్యాయం జరిగితే పరిస్థితి తీర్మానమన్నది. దాన్ని దృష్టిలో చేసినటువంటి దాడి కాదు, అట్టి కులాల కుట్రలో భాగంగా ఇది తీర్మానం అంతమంది ట్యూన్స్ పైన హైదరాబాద్ లో తనున్న ఇంటి దగ్గర పోయి దాడి చేయడం అనేది సమంజసం కాదు. పూర్తి స్థాయి జిల్లాల వనపర్తి ఖండిస్తాను. రోజుల్లో తీర్మానం మీద దళిత ఇక్కడ ఉన్నటువంటి వారి మీదనే కాదు, ఎక్కడ ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ దళిత ప్రజల మీద దాఖలు చేస్తున్నటువంటి వారు అందరం కూడా ఖండిస్తామని తెలియ మన తీర్మానాల మీద ఖచ్చితమే దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో పాల్గొన్నటువంటి ఏ కులాలకు అతీతంగా వాళ్ళను అరెస్ట్ చేస్తూ గౌరవ కేసీఆర్ బిడ్డ వెంటనే టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే మొన్న మాట్లాడింది బీసీలకు 42% కోసం జూలై 17 నేను రైలు 10 సంవత్సరాల ఈరోజు ప్రతిపక్షంలో ఉండే వరకు దళితులు బీసీ పార్టీలో బీసీలకు ఏ రకమైనటువంటి మంత్రి పెట్టి ఆయన దళిత బహుజనులు హాస్పిటల్లో బాగుపడాలని మీ అబ్బాయికి రాకుండా హాస్పిటల్ సందర్శించడానికి పార్టీని చేసినప్పుడు మీరు అధికారంలో మాట అధికారం తప్పితే దళిత చిత్రంలో అగ్రకుల నాయకులు మా అవమానపరిస్తే రాబోయే కాలం 2020లో దళిత భవన్ల జెండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎగురుతుంది.